సో వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఈరోజు పాండిచేరిలో డే 3 అన్నట్టు. చాలా ప్లాన్స్ ఉన్నాయి. ఈ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి 2 to 3 అని అన్ని ప్లేస్ దగ్గర గుడ్ అమౌంట్ ఆఫ్ టైం అయితే స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం ఈరోజు. ఎందుకంటే రేపు అయితే రిటర్న్ కాబోతున్నాం. మాకు ట్రైన్ టికెట్స్ కూడా ఆల్రెడీ బుక్డ్. రేపు ఆఫ్టర్నూన్ 1 o'clockకి మాకు ట్రైన్ ఉంది. సో ఎంత ఎంజాయ్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఏది ఉన్నా అని ఈరోజు ప్యారడైజ్ బీచ్, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్, ఈ 2 ప్లేసెస్ అయితే అనుకుంటున్నాం. చూడాలి ఇది కాకుండా ఇంకెక్కడికన్నా వెళ్దామో లేదో అనేసి. అండ్ 3 daysకే మా రూమ్ ఎట్లా చేసినామని అంటే మేము ఒకసారి చూసుకోండి. ఈ బెడ్ అయితే ఇట్లుంది, ఇక్కడ టేబుల్ ఇట్లుంది, బట్టలు ఎవ్రీవేర్. ఆడ ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చిండు అట్లా. సో ఏమాత్రం లేట్ చేయకుండా మా వాళ్ళు అయితే కిందికైతే వెళ్ళిర్రు కొంచెం వేరే పని మీద. సో మనం ఏమాత్రం లేట్ చేయకుండా తొందర రెడీ అయిపోయి మనం మళ్ళీ కలుసుకుందాం. సో మనం ఇప్పుడు ఏడున్నామని అంటే పాండిచేరిలో మా రూమ్కి దగ్గరలోనే ఇంత పెద్ద చర్చ్ ఉంది. చర్చ్ మాత్రం లోపల మస్తు అనిపిస్తుంది. ప్రేయర్ కూడా చాలాసేపు చేసారు అన్నట్టు. అంటే మనకు ఎక్కువ ఐడియా లేదు వీటి గురించి, అంత మనం తిరిగాం కదా, మనకి అయితే తెలుసు. చెప్పురా ఇది ఎట్లుందో. చాలా అంటే చాలా బాగుంది. కానీ మాకేంటంటే ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం ఒక్కటి, కొంచెం కొన్ని కొన్ని అర్థమవుతున్నాయి. లాంగ్వేజ్ ప్రాబ్లం. ఇక్కడ ప్రేయర్ చేసేదంతా తమిళ్లోనే చేస్తుర్రు కాబట్టి అది మనకి కొన్ని అర్థం కాలేవు, కొంచెం తమిళను. సో చర్చ్ అయితే బాగుంది. నేను ఒకసారి చిన్నప్పుడు నేను గోవా, అంటే ఇప్పుడు ఏదో అనుకుంటారు చిన్నప్పుడు గోవా పోయినా అని అంటే ఇక గోవాకు పోయినప్పుడు అప్పుడేం లాగర్ కాదు కానీ అప్పుడు కూడా ఒక చర్చ్కి పోయిన ఉండే గోవాలో. చర్చ్ పేరు ఐడియా లేదు. చాలా పెద్ద చర్చ్ అది. మళ్ళీ ఇప్పుడే అప్పుడెప్పుడో నేను 7th class ఉన్నప్పుడు వెళ్ళిన గోవా. అప్పుడు పోయిన చర్చ్కు, ఒక పెద్ద చర్చ్ కంటే మళ్ళీ ఇప్పుడే పాండిచేరిలో. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది ప్రేయర్ చేసుకోవడం అంతా. అండ్ నెక్స్ట్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా ఇంకా కొన్ని ప్లాన్స్ ఉన్నాయని చెప్పినా కదా, మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కానీ వీటికైతే ఇప్పుడు మన వాళ్ళు అయితే ఆల్రెడీ వెళ్ళిపోయారు. నేను నేను పట్టుకొని ఇటు వచ్చేసిన ఉండేది. అండ్ ఇంకా అక్కడికైతే వెళ్ళేసి మనం కలుసుకుందాం మళ్ళీ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి. వీఆర్ గోయింగ్ టు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. నిన్న వచ్చిన రూట్లోనే పోతున్నాం. ఫ్రెంచ్ కాలనీ నుంచి వెళ్ళి పోవాలి ఎటు వెళ్ళినా కూడా. అన్నీ మొత్తం ఈ కాలనీ మొత్తం కలర్తో నిండిపోయింది, కలర్ఫుల్ ఉంది. అసలు మన దగ్గరికి ఎల్లో కలర్ వేసుకోరు బిల్డింగ్ ఎవరు, ఎల్లో కలర్ వేయరు, ఇట్లా వేయరు, ఇట్లా గీతలు కూడా గీయరు ఇట్లా. ఇది చూడు. దాదా వచ్చేదే లోపలరా. సో బోర్డు లోపలికి అయితే వచ్చేసినాం అన్నట్టు. ఏదో చుట్టూ చూడండి, క్రేజీగా అనిపిస్తుంది. మొత్తం ఫిషింగ్ హార్బర్ ఉన్నాయి, బోట్స్ కంప్లీట్ ఆడదాకా క్రేజీగా అనిపిస్తున్నది. మన అభియాడు కూడా వస్తున్నాడు ఆడికి వెళ్ళి. అరే అన్న స్టైల్ అన్న స్టైల్ అన్నాడు. స్టైల్ అట్లా సో మన ధ్యేయంగా ఆల్మోస్ట్ ఆల్ ఒక 1 hour లేట్ అయిపోయింది అన్నట్టు. హలో బాగా ఇక్కడ రావడం చేయడం అంతా.
మనోడైతే మనోడు ఎట్లా ఇగో చింపిరెడ్డి గలోడు నెత్తిలో చెత్త కూడా ఉంటుంది ఇట్లా చెత్త ఇస్తా ఇగో ఎంత పడుతుందా టికెట్ 450 450 అయితే అయిందంట కాకుండా స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. అవునా అయితే తప్పే లేదు. సో ఇక్కడ నుండి అయితే టైం లైఫ్ పెట్టేస్తా చూసుకోండి. సో మనమైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లోపలికి అయితే వచ్చేసినాం అన్నట్టు. మన ఉర్రకావు. సో ఒక విషయం ఏందనంటే ఇది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ఫారెస్ట్ అన్నట్టు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. చెప్పారు అట్లా ఇప్పుడు ఇది అంతా ఇప్పుడు మాట్లాడు అంత చిల్ వైబ్. అరే నేచర్ బ్యూటీ బెటర్. అరే వీడు చంపుతారా 100%. శివసాయి గారు పాండిచేరి వచ్చి గలీజ్ అయిపోయాడు నిజం చెప్తున్నా. నా జిందగీ లైవ్ లేని Thank you. Welcome. You also go, Amma. No. 2 people. ఆల్సో గో అమ్మ అనడం ఎందుకురా మరి అంత బట్లర్ ఇంగ్లీషు బట్టలు అమ్ముకునే ఇంగ్లీష్ మాట్లాడుకుంటా అందరు. అమ్మ కాదు అత్తమ్మ కొడతారు. శివదయ్య ఇవి చాయ్ కింగ్స్ గ్రూప్ లో వేయకుండా అన్నాడు లిటరల్ గా. అమ్మ తోడు శివసాయి గారు బట్టలు చింపేసుకుంటుండు ట్రిప్ స్టార్టింగ్ నుండి. వంగుతుంది పాపం. మన అన్న అయితే నిజంగా లిటరల్లీ బాగా కష్టపడుతుంది. మన వాళ్ళంతా చిల్లర చేసుకుంటే ఇంత దారుణం చేస్తుంది. ఇప్పుడైతే మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నుండి అయితే ఎగ్జిట్ ఇస్తున్నాం అన్నట్టు. ఎందుకు అమ్మకాలు ఎందుకు వేసిర్రు ఇట్లా వైబ్ చేపల మార్కెట్ చేపలు నెక్స్ట్ చేపల మార్కెట్ పోతున్నాం. పెట్రోల్ అయిపోయిందట. పెట్రోల్ అయిపోయిందట. బంకు కొట్టురి బంక్ డాడీ. హెవీ డ్రైవర్ ఎందుకు తీసినవరా? ఇది ఏం ప్లేస్ రా? ఇది ఏం ప్లేస్ ఇప్పుడు వచ్చింది మనం? చింతకొండ చేరువా? ఫోన్ జాగ్రత్త. నా ఫోన్ శివ బ్యాగ్ ఒక ప్లేస్ కి అయితే తీసుకొచ్చిండు. టోటల్ 5 ప్లేసెస్ మొత్తం 5 ప్లేస్లు ఉన్నాయంట. వాళ్ళు ఒక ప్లేస్ కి అయితే తీసుకొని వచ్చారు. ఇప్పుడైతే ఇక్కడ ఒక ప్లేస్ కాడ ఆపిర్రు. మన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ కి వచ్చినాం అన్నట్టు ట్రిప్. ఒక 5 ప్లేసులు చూపిస్తారు ఇక్కడ అట్లా. అంతేరా చెప్పు. ఇగో వీళ్ళంతా మా బౌట్లో వచ్చిన వాళ్ళు ఇదంతా. సో ఇది ఏం ప్లేసో నాకైతే ఐడియా లేదు. దేని గురించి అయితే ఎక్కడో చూసిన నేనైతే. మొత్తానికి అయితే ముందునైతే కనిపిస్తుంది సమ్ పురాతనమైన ఆర్కిటెక్చర్ కావచ్చు ఇదేదో. సమ్ కైండ్ ఆఫ్ ఏదో అవుతుంది. సార్ చూసుకోండి. వాళ్ళు అయితే పిచ్చోళ్ళు లెక్క నడుచుకుంటూ బా ఇదేదో మంచిగానే ఉంది వెనకాల. ఇవి చూడండి
ఇదేదో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆడ మనకేదో షాప్ లాగా కూడా ఏదో ఉంది. ఇది ఉంది దాదా అందుదా మన శివసాయి గారు ఏమో చెప్తాడట. దిస్ ఇటుక బట్టి జగి అదే ఇటుక బట్టి సారంగపూర్ జంగల్ నేమ్ దీనికంటే అంటే 500 వేస్ట్ మామిడి అలా లాగేసి జంగల్ మామిడికాయ మస్తు. ఇగో మంచిగా ఉన్నా లేకున్నా మనం మంచిగా ఉందనే చెప్పాలా, అందరు రావాలా, అదే చూడాలి అన్ని. ఇగో అదే ఏంటిది గిలేబ్ ఏం చెప్పాలి, ఏమో అన్నావు. మామిడికాయ మంచిగా అది చెప్పినా కదా, మామిడికాయ మంచిగా ఉందని చెప్పి వీడికి వచ్చింది. తీసుకుందామా లేదా అంటుండే చిన్న. తీసుకోరా, నేను ఒక ముక్క తింటా అంత, నాకు ఎక్కువ ఈ ప్లేస్ పేరేంటి? ఫిషింగ్ హార్బర్. వార్నింగ్. ఇది ఈ ప్లేస్ పేరు వార్నింగ్. వార్నింగ్ అది అంతే. ఒకటి తిని చెప్పు. పారేసిర్రు నీ అమ్మ. క్రేజీ సొల్లు ఇక నేను కలుతాను పోతా కల ఫోటోలు వీడియో ఫోన్ మాట్లాడుతుంది కొడుతుంది ఆయన. ఎవరా మన నీళ్ళు వారేసాడ వెళ్ళిపోతే ఎట్లా రా బతుకు మనది. గజ్జిత అని బాయ్ సురేష్ అంటే చొల చేపనే లేపు కట్ చేస్తామా అట్లా ఉంటాయి తెలిసి మనల్ని అందరికి. ఆ సొరకొత్త ఆడగట్టు, అది ఆడ పట్టుకుని ఇంకేం. చొర చేప మీద ఇట్లా కూర్చొని ఇట్లా రైడింగ్ ఎత్తుంది దాన్ని హార్స్ లెక్క ఎగిరిపిస్తాం అని ఎగిరిపిస్తుంది దాన్ని. ఈ ప్లేస్ వచ్చేసి అరికమేడు, ఈ ప్లేస్ పేరు వచ్చేసి. సో ఈ ప్లేస్ అంతా దేనికి సంబంధించిందంటే లైక్ దీస్ ప్లేస్ యొక్క స్పెషాలిటీ కానీ అదే అంతా నేను ఇప్పుడు గూగుల్ చేసినాను. సో అంటే ఆర్కియాలజికల్ ప్లేస్ అని అంటే లైక్ పురాతన ఎప్పటిదో కట్టడాలు లాంటివి అన్నట్టు. సో ఇది మన ప్లేస్ వచ్చేసి 2nd సెంచరీలో స్టార్ట్ చేసిర్రు, 2nd సెంచరీలో పెట్టిర్రు అన్నట్టు. లైక్ పెట్టిర్రు కూడా కాదు. సో దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను బయోలో మెన్షన్ మన డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను, అక్కడైతే చూసుకోండి. మంచిది మామ. ఎట్లా తినుడ్రా ఇది? ఇది ఉందా ఇట్లా తీసి మనం తెలుసు కదా పల్లెటూరు పల్లె ప్రకృతి మనం ఫస్ట్ పల్లెవేలు అది ఏంద్రా అంత దొడ్డు మంచిగా మామ. బాయ్స్ లెట్స్ గో లిటరల్లీ క్రేజీ అగైన్ క్రేజీ మ్యాన్ క్రేజీ ఫ్రెష్ కొబ్బరి ఆడియన్స్ కెట్టు తిట్టుకుంటారా ఎంత ఈ ఓనర్ కెడితేనే ఆడియన్స్ కొడుకులు ఇట్లున్నారా ఇంత పెద్ద ఎట్లా వెళ్తుంది అగిట్లేయో బాగా పెద్ద ఉంది. చలో గాయస్ మనమైతే వెళ్ళిపోతున్నాం అన్నట్టు, మళ్ళీ నెక్స్ట్ డేలో కలుసుకుందాం. సో ఇప్పుడైతే మనం మన ఎర్ర సముద్రంలకు ఎంట్రీ ఇచ్చేసినాం అన్నట్టు. క్రేజీగా అనిపిస్తుంది అంతీడ. బోట్లు రయ్య తిప్పుతూనే ఉన్నారు. ఇక్కడ ఒక బోట్ వస్తుంది ఇట్లా కనబడుతుంది, ఆ ఎల్లో బోట్ అయితే క్రేజీ వేసుకుంటుంది. అది చూడండి ఆ బోట్ ఎట్లా నడుపుతుడు. మాట నీళ్ళు వేరే ఉన్నాయి ఇంకా అటు అవునరా, ఈడ 2 కలర్లు ఉంటాయి. అటు సైడ్ బ్లూ కలర్ ఉంది కొంచెం కదా, ఇటు డార్క్ ఉంది. మేఘరాజులా ఉంటాయి చూసినాం త్రివేణి సంఘంలో. అన్నేమో చెప్తున్నావు. సో మనకు అక్కడ బే ఆఫ్ బెంగాల్ వాటర్ ఉంది అన్నట్టు. ఇక్కడ వాటర్ కూడా మిక్స్ కలర్ డిఫరెంట్ ఉంది. అరే ఒకసారి ట్రై చేయరా అది వీడియో తీయడానికి, వీడికెళ్ళి జూమ్ చేసి. అక్కడ బ్లూ కలర్ ఉంది, ఇక్కడ ఈ కలర్ ఉంది. అన్న మొదలెట్టిండు మా అన్న కూడా. మన పని ఎత్తుంది మరి బోర్ కొట్టకుండా అమ్ముతాడు అంతే. మనమైతే బే ఆఫ్ బెంగాల్ బార్డర్ దగ్గర ఉన్నాం. గారి మామ చూడు అది సూపర్ లగ్జరీ. మనమేమో పల్లెవేలు
వెయిట్ బ్రో నువ్వు కూడా గట్లా నిలుస్తావురా. డ్రిఫ్ట్ కొడుతుండ్రా రే, డ్రిఫ్ట్ రా ఇది, వాటర్ లో డ్రిఫ్ట్ ఇది. सीधा जाके एकदम एक एट ए टाइम ड्रिफ्ट फुल स्पीड हैंड ब्रेक ड्रिफ्ट 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 ఎప్పుడు ఎట్లా అనిపించింది? మంచిగా ఓకే ఓకే టైం వేస్ట్ నాట్ నైస్ అంతేనా? యూజర్ ఎక్స్పీరియన్స్. సరే పాపం మరి ఇలా ముఖం ముందు నీడ చెప్తే గలీజ్ ఉంటుంది, బయటకు పోయి మాట్లాడుకుందాం మనం అయితే. సో ఇప్పుడు కట్ చేస్తే బిర్యానీ తినడానికి వెళ్ళినాం. ఆడ బిర్యానీ తిన్నాం, ఎంత 9 మంది మేము ఆ బిర్యానీ తినేసినాం. మొన్న చూపించిన చూడండి హోటల్, దాంట్లో బిర్యానీ తినేసినాం. రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కొన్ని ఇన్స్టాలో కొన్ని స్టోరీస్ అవి ఇవి పెట్టినాం. అయితే ఇంకా రూమ్లో రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే ఈడెన్ బీచ్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అన్నట్టు. మేమిద్దరమే కొంచెం తొందరగా ఎర్లీగా స్టార్ట్ అయినాం, అంటే మా వాళ్ళకంటే, ఎందుకంటే ఇదే వీడియోలు తీసుకోవాలి అది ఇది ఉంటుంది అని చెప్పేసి కొంచెం తొందరగా స్టార్ట్ అయినాం అన్నట్టు మేమైతే. సో మంచిగా పోయే దారంతా చూసుకుంటూ పోయినాక లొకేషన్ కూడా చూపిస్తాం. తొందర లోపలికి అయితే వెళ్దాం. వస్తున్నారు మా కూడా, లోపలికి వెళ్ళేసి వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అక్కడ ఉన్న బ్యూటిఫుల్ వ్యూని అయితే ఎంజాయ్ చేసేద్దాం. సరే సరే మనమైతే లోపలికి అయితే వచ్చేసినాం గాయ్స్. ఒక్కసారి చుట్టూ 360 చూడండి, మా చుట్టూ క్రేజీగా ఉంది. ఇట్లా సన్సెట్ టైంకి వచ్చినామంటే, ఇంకా సన్సెట్కి చాలా టైం ఉంది అనుకోండి. ఇప్పుడు టైం వచ్చేసి అయ్యో హాఫ్ అన్ అవర్ అవుతుంది, 5:30 అవుతుంది. సో ఇదైతే క్రేజీగా అనిపిస్తుంది. చుట్టూ చూడండి, నా వెనకాల నా బ్యాక్గ్రౌండ్ చూడండి. సో లో యాంగిల్ అడ్జస్ట్ కాండి, ఇట్లా పెడితే కరెక్ట్గా వస్తలేదు, మధ్య మధ్యలో సన్ మీద ఫోకస్ అయ్యి వస్తలేదు. సో అరే ఉర్రకండి రాబాయి, ఆగుర్రి, ఎందుకు అరుస్తురు? అరుతురు అంటే ఎవరుతురు అనక ఓ జచ్చల్ సరే మా వాళ్ళు అట్లా నవ్వుతారు. ముంగడ మాత్రం వ్యూ నెక్స్ట్ లెవెల్గా అనిపిస్తుంది. ఒక్కసారి అటు చూడండి, ఇట్లా ఇట్లా రొటేట్ చేస్తాను, చుట్టూ చూడండి. క్రేజీ అనిపిస్తుంది. ఇదైతే ఎంజాయ్ చేయండి. నాకు మాటలు వస్తలేవు ఫస్ట్ ఇదంతా చూస్తూ ఉంటే. మిమ్మల్ని చూడాలను, మీకు చెప్పాలో లేకుంటే ఇటు ఇదంతా చూడాలని అర్థం కాకుండా ఉంది. ఈ బీచ్కి రాకపోయి ఉంటే మేము వేస్టే. అండ్ ఇక్కడ చూస్తే బోర్డు వెల్కమ్ టు ఈడెన్ బీచ్. ఇగో ఇదే ఈడెన్ కాదు, మళ్ళీ చెప్తున్నా ఈడెన్. మావా ముంగడ ఉంది, ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. ఉరుకుతే ఇప్పుడు అన్న కప్ప బా 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 బా. అరే అసలు మాటలు వస్తలేవు నాకు. బ్యాక్గ్రౌండే ఇంత మంచిగా అనిపిస్తుంది కదా నా బ్యాక్గ్రౌండే. ఒక్కసారి అటు తిరుగుతాను, అలలు అన్నీ చూడండి. మాటలు వస్తలేవు, మ్యాడ్ ఉంది.